స్టార్ హీరోతో సినిమా అంటేనే బడ్జెట్ తడిసి మోపెడవుద్ది. బడ్జెట్ అంటే కేవలం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్, ఈవెంట్స్, ప్రమోషన్ కాదు. హీరో, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్, దర్శకులతో పాటు అందులో నటించే వారికి ఇచ్చే డబ్బులను కలిపి బడ్జెట్ అంటాము. ఇందులో హీరో, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్, దర్శకుడు, సినిమాటోగ్రఫర్ ఈ విధంగా కొంతమందికి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. కమేడియన్, జూనియర్ ఆర్టిస్టులకి రోజువారీ పేమెంట్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే గత 2 రోజుల నుంచి తెలుగు సినిమాకి సంబంధించి నిర్మాతలు, దర్శకుల ఇళ్లలో, ఫైనాన్షియల్ ఇళ్లలో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. అయితే అందరి కళ్ళు మాత్రం పుష్ప నిర్మాతలు దిల్ రాజు మీద ఉన్నాయి. ఎందుకంటే పుష్ప 2 1850 కోట్లు వసూలు చేసిందని అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా దిల్ రాజు నుంచి కూడా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాలు వచ్చాయి. అయితే అసలు పుష్ప 2 సినిమా కలెక్షన్స్ ఎంత, నిర్మాతలు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఏ హీరో అయినా తీసుకునే రెమ్యునరేషన్ బయటికి చెప్పరు. 50% వరకు వైట్ లో తీసుకొని మిగతా బ్లాక్ లో కొంతమంది తీసుకుంటారు అని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క హీరోనే కాదు, మిగతా నటినటులు, టెక్నీషియన్స్ ఎవరు కూడా బయటికి వెల్లడించరు. గత నెలలో విడుదలైన పుష్ప 2 సృష్టించిన సునామీ మనందరికీ తెలిసిందే. ఏకంగా 1850 కోట్లు వసూలు చేసినట్టు ప్రకటించారు. సమస్య ఇక్కడే మొదలైంది. నిన్నటి నుంచి పుష్ప 2 నిర్మాతలు నవీన్, రవిశంకర్ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా దాడులు చేస్తున్నారు. అయితే ఐటీ అధికారులు చెకింగ్ చేస్తున్న క్రమంలో కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజానికి పుష్ప 2 సినిమా కేవలం హిందీలో మాత్రం జెన్యూన్ కలెక్షన్ అని, మిగతా చోట్ల అంతా ఫేక్ కలెక్షన్స్ అని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే నైజాంలో 100 కోట్ల షేర్ వస్తుందని అనుకుంటే 80 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఆంధ్రలో కూడా చాలా చోట్ల ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ కాలేదు. టీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇటు తమిళనాడు, కేరళతో పాటు కర్ణాటక రాష్ట్రంలో బ్రేక్ ఈవెన్ కాలేదు. హిందీలో మాత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో నిర్మాతలు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి కలెక్షన్స్ భారీగా వచ్చినట్టు పోస్టర్స్ వేసుకున్నారు. ఇదే విషయాన్ని ఐటీ అధికారులు నిర్మాతల ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. పోస్టర్స్ లో ఉన్న కలెక్షన్ కి వీళ్ళు చెప్పే లెక్కలకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఫిలిం నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. దాదాపు 50% వరకు ఫేక్ కలెక్షన్స్ అని అర్థమవుతుంది. నిర్మాతల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇక్కడ దాకా వచ్చిందని తెలుస్తుంది. దిల్ రాజు పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. ఇప్పటికైనా నిర్మాతలు వాస్తవ కలెక్షన్స్ బయట పెట్టాలని సినిమా ప్రేక్షకులు కోరుతున్నారు.